హాయ్ అండి. ఈరోజు మేము గుత్తి వంకాయ కర్రీ రెసిపీ చేస్తున్నాము. చూడండి, ఇలా ఫస్ట్ వంకాయలను ఫ్రెష్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇలానే అన్నీ కట్ చేసుకోవాలి. మసాలా కోసం ఆనియన్స్ కుడకని ఆనియన్స్ని వేయించుకుంటున్నా, ఎర్రబడేదాకా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఫస్ట్ కుడకలు ఉంటాయి కదా, కుడకలకి పౌడర్ లెక్క మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. అందులోనే ఆనియన్స్ వేసి కొంచెం పసుపు, కారం, అదేవిధంగా ధనియా పౌడర్, మసాలా పౌడర్, గరం మసాలా, ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా వంకాయలలో ఈ మిశ్రమం మొత్తం నింపుకోవాలి. నింపుకున్న తర్వాత ఇదే విధంగా అన్ని వంకాయలలో ఈ మిశ్రమాన్ని ఇలానే నింపుకోవాలి. చూడండి, ఇలా నింపుకున్న తర్వాత ఒక గంజు తీసుకోవాలి. ఆ గంజిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని ఆ ఆనియన్స్ వేసేయాలి. ఆ ఆనియన్స్ కొంచెం ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొంచెం కలుపుకోవాలి. అలానే కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి. దాని తర్వాత మనం ముందుగా నింపుకున్న వంకాయల్ని అందులో వేసేయాలి. ఇలానే అన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కలపండి. అన్ని వంకాయలని ఇలా మామూలుగా కొంచెం కలిపిన తర్వాత మూత కప్పి ఉంచండి. ఒక 5 minutes మూత కప్పి ఉంచితే కొంచెం వంకాయలు అనేటివి కొంచెం ఉడుకుతాయి. ఆయిల్లో టేస్ట్ బాగుంటుందండి. దాని తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీని కూడా అందులోనే వేసేయండి. వేసిన తర్వాత ఇంకొంచెం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. మూత కప్పి ఒక 10 to 15 minutes అలానే ఉంచండి. ఉంచిన తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర పైనుండి చల్లుకోండి. చల్లుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒకవేళ సాల్ట్ సరిపోదు అనుకుంటే తర్వాత సాల్ట్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుందో. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. టేస్టీ అండ్ ఎమ్మీ గుత్తి వంకాయ కర్రీ రెడీ. చూడండి ఎంత బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.